మన ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అనేది మనకి ఒక స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అనేది ఆ పర్టిక్యులర్ కేటగిరీ ఆఫ్ స్టాక్స్‌లో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు ఇంకో 15% అనేది లైక్ గోల్డ్ గానీ, సిల్వర్ గానీ అలాంటి వాటికి మనం వెయిటేజ్ ఇచ్చినట్లయితే మన పోర్ట్‌ఫోలియో అనేది బ్యాలెన్స్‌గా ఉంటది. అండ్ రిమైనింగ్ క్యాపిటల్ 15 పార్ట్ అనేది లైక్ 75% ఆఫ్ యువర్ క్యాపిటల్ అనేది మీకు లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో. ఎందుకు లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో అంటే, మనం రీసెంట్‌గా మార్కెట్ కరెక్షన్స్ అయినా గానీ, ప్రీవియస్‌గా ఏమన్నా మార్కెట్ కరెక్షన్స్ అయినా గానీ, ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే 2020లో మనకి ఒక్కటే రోజులో సెన్సెక్స్ అనేది దగ్గర దగ్గర 4000 పాయింట్ అనేది మనకి క్రాష్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 2022లో కూడా మనకి రష్యా, ఉక్రెయిన్ వార్ వల్ల కానీ, ఎఫ్ఐఎస్ సెల్ చేయడం, ఎఫ్ఐఎస్ ఒకటే క్వార్టర్‌లో మనకి ఆల్మోస్ట్ 1,20,000 కోట్లనేది సెల్ చేయడం జరిగింది. సో, ఇలాంటి టైంలో మార్కెట్ కరెక్షన్‌లో ఉన్నప్పుడు మనకి మన పోర్ట్‌ఫోలియో అనేది బెటర్ బ్యాలెన్స్‌డ్‌గా అండ్ మనకి ఎక్కువ పోర్ట్‌ఫోలియోని కరెక్షన్ ఎళ్ళకుండా అనేది మనకి కాపాడుతుందన్నమాట. సో, అందుకే మనం ఈ లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేది మన పోర్ట్‌ఫోలియో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినట్లయితే మన పోర్ట్‌ఫోలియో అనేది చాలా బ్యాలెన్స్‌డ్‌గా అండ్ బెటర్ రిటర్న్స్ జనరేట్ చేసే అవకాశాలనే ఉంటాయన్నమాట. ఓకేనా? అండ్ సెకండ్ వన్ వచ్చేసి డైవర్సిఫికేషన్ అనమాట. సో, డైవర్సిఫికేషన్ అంటే మనకి ఎప్పుడైనా పోర్ట్‌ఫోలియో మనకి సేమ్ సెక్టర్ ఆఫ్ స్టాక్స్ ఉండకూడదన్నమాట. ఓకేనా? సేమ్ సెక్టర్ ఆఫ్ స్టాక్స్ అనేది ఎక్కువ ఉండకూడదు. సో, ఎక్కువ ఉంటే ఏమవుతదంటే లైక్ ఎక్స్టర్నల్‌గా మనకి గవర్నమెంట్ సపోజ్ బ్యాంకింగ్ సంబంధించిన స్టాక్స్ ఏమన్నా ఉన్నాయి, లేకపోతే ఓన్లీ ఫార్మా సంబంధించిన స్టాక్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి. లైక్ ప్రీవియస్‌గా మన గవర్నమెంట్ అనేది మనకి ఏదన్నా డ్రగ్ గనుక బ్యాన్ గనుక విధించినట్లయితే మనకి ఫార్మా స్టాక్స్ అనేది ఒక్కసారిగా మీకు కరెక్షన్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకేనా? ఇట్లా సెక్టార్ రిస్క్స్ అనేది స్పెసిఫిక్ రిస్క్ అనేది కూడా మనకి మార్కెట్‌లో ఉంటాయి కాబట్టి, సో, మనం పోర్ట్‌ఫోలియోని ఎంచుకునేటప్పుడు డిఫరెంట్ సెక్టార్స్‌లో ఒక్కొక్క సెక్టార్‌లో ఒక్కొక్క స్టాక్ అనేది ఎంచుకున్నట్లయితే మీ పోర్ట్‌ఫోలియో అనేది బెటర్ డైవర్సిఫికేషన్ అండ్ బ్యాలెన్స్‌డ్‌గా ఒక పోర్ట్‌ఫోలియో ఒక సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ పడినా గానీ మిగతా సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్ అనేవి ఉంటాయి గదా! సో, అవి మీకు మీ పోర్ట్‌ఫోలియో అనేది బ్యాలెన్స్ చేయడానికి ఉంటుందన్నమాట. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పోర్ట్‌ఫోలియో ఎన్ని నంబర్ ఆఫ్ స్టాక్స్ అనేవి ఉండాలి. ఓకేనా? ఒక పోర్ట్‌ఫోలియోలో మనకి ఐడియల్‌గా ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో ఐడియల్‌గా మీరు ఒక 10-15 స్టాక్స్ అనేది మీ పోర్ట్‌ఫోలియోలో మనకి పెట్టుకున్నట్లయితే మీకు బెటర్ డైవర్సిఫికేషన్ అనేది ఉంటుంది. బెటర్ ఎనఫ్ నంబర్ ఆఫ్ స్టాక్స్ కూడా మీ అంతలో మీరు ఒక 10-15 స్టాక్స్ అనేది మీరు ఓన్‌గా ట్రాక్ చేసుకునే కెపాసిటీ అనేది కూడా ఉంటుంది. కాబట్టి సో, ఐడియల్‌గా మీరు ఒక 10-15 స్టాక్స్ అనేది మీ పోర్ట్‌ఫోలియో అనేది పెట్టుకుంటే దట్ ఈస్ ఎ బెటర్ డైవర్సిఫికేషన్ అవుతుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.